అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనము నవోదయ అంటే ఏమిటి, నవోదయ పరీక్ష ఎలా ఉంటుంది, నవోదయ పరీక్ష ఎవరు రాయొచ్చు, అసలు నవోదయకు ఎలాంటి మార్కులు ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే దానిపైన మనం ఈరోజు 15 పాయింట్స్ మనం తయారు చేసాము. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్. సో అసలు నవోదయ అంటే ఏమిటి? నవోదయ అనేది అందులో చాలా ఫేమస్ స్కూల్, అది సిబిఎస్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, నవోదయ ఎవరు రాయాలి అనేది మనం చూసుకుంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఏంటిది? 1వ తేదీ 5వ నెల 2014 నుండి 31/7/2016 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే నవోదయ రాయవచ్చు. అంటే 2014 నుండి 2016 ఇక్కడ మనకు వచ్చేసి జూలై నెల 31 వరకు వాళ్ళు మాత్రమే అర్హులు అని మనకు నవోదయలో వెబ్సైట్లో వచ్చినది ఈ డేటా బర్త్. రైట్. సో వాట్ ఈస్ ద నవోదయ? అసలు నవోదయ అంటే ఏంటి? నవోదయ స్కూల్స్ అంటే అసలు నవోదయ అంటే ఏముంటుందంటే, ఒకసారి నువ్వు నవోదయలో సీట్ వస్తే నీకు 6వ తరగతి నుంచి ఇంటర్ దాకా ఫ్రీగా ఉంటుంది. నవోదయ అనేది అందులో ఐఐటి సిలబస్ కవర్ చేస్తారు, అందులో సిబిఎస్ సిలబస్ ఉంటుంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి చదువు ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా ప్రస్తుతం జరుగుతున్న కాలం మొత్తం కంప్యూటర్. అందుకే వాళ్ళు నవోదయలో సీట్ వచ్చిన ప్రతి విద్యార్థికి టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తారు, అంటే కంప్యూటర్ క్లాసెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. రైట్. అసలు ఈ నవోదయ మనకి ఇప్పుడు ప్రస్తుతం నోటిఫికేషన్ అయితే వచ్చింది. నవోదయ ఎగ్జామ్ ఎవరెవరు రాయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. సో హౌ మెనీ నవోదయాస్ డిస్ట్రిక్ట్ అంటే ఒక జిల్లాకు వచ్చేసి మనకు యాక్చువల్గా నవోదయాలు ఒకటి ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాక్వర్డ్ ఏరియా, ఏదైనా బ్యాక్వర్డ్ ఏరియా ఉంటే ఆ జిల్లాలో 2 నవోదయ స్కూల్స్ ఉంటాయి. అదృష్టం కొద్దీ మన మహబూబ్ నగర్ జిల్లాకు 2 నవోదయ స్కూల్స్ వచ్చినాయి. ఒకటి నాగర్ కర్నూలు జిల్లా ఒట్టెం దగ్గర ఒకటి, మళ్ళీ కొత్తగా మన మహబూబ్ నగర్ జిల్లాకి ఒక నవోదయ స్కూలు శాంక్షన్ అయింది, కొత్తగా వచ్చింది. అందుకే మన జిల్లాకు వచ్చేసి 2 నవోదయ స్కూల్స్ ఉన్నాయి, మన మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసి. మరి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే 5వ తరగతి ఎవరైతే ప్రైవేట్ స్కూలు లేదా గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే చదువుతున్నారో కేవలం 5వ తరగతి చదువుతూ ఉండాలి. వాళ్ళ ఏజ్ కూడా, వయసు కూడా 2014 నుండి 2016 జూలై 31 మధ్య జన్మించిన వారే ఉండాలి. వాళ్ళ వయసు కూడా ఆ మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే అర్హులు నవోదయ. సో ఒక్కసారి సినికు అంటే ఇప్పుడు నవోదయ ఎవరు రాయొచ్చు అనే క్వశ్చన్ డౌట్ వస్తే, నవోదయ అనేది ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్కరు రాయవచ్చు. నెక్స్ట్, దీన్ని ఎట్లా సీట్ కొట్టాలి అని అంటే, సో దీనికి ఎగ్జామ్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసేది ఉంటుంది. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ చేసేది ఉంటుంది. మనము అప్లై చేయాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి. నోటిఫికేషన్ వచ్చింది, ఒక అడ్మిట్ కార్డ్ వస్తుంది, ఒక హాల్ టికెట్ ఉంటుంది, తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ వచ్చినాక మెరిట్ ఉంటుంది, మెరిట్ వచ్చినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక నువ్వు సెలెక్ట్ అవుతావు, ఒక స్కూల్కి నువ్వు సెలెక్ట్ అవుతావు. రైట్. సో విచ్ డిస్టిక్ అంటే మనం డిస్టిక్ మన మహబూబ్ నగరే పెట్టుకోవాలి. అంటే ఏ డిస్టిక్ అంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఏ జిల్లాలో చదువుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ డిస్టిక్ పెట్టుకోవాలి, లోకల్ ఆ డిస్టిక్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 3వ తరగతి మహబూబ్నగర్ అయినారనుకోండి, కొందరు ట్రాన్స్ఫర్ అయ్యి ఎవరైనా 4వ తరగతి వరంగల్ అయినారనుకోండి, మనము మహబూబ్నగరే పెట్టాలి, వరంగల్ పెట్టాలి. కానీ లోకల్లో ఎవరైతారంటే 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఒకటే జిల్లాలో చదివిన వాళ్ళు మాత్రమే లోకల్ అవుతారు. వాళ్ళు మాత్రమే లోకల్ డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి. అంటే ఏ జిల్లాలో 3, 4, 5 ఈ 3 తరగతులు, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఏ జిల్లాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఆ లోకల్ డిస్ట్రిక్ట్ కిందకి అర్హులు అవుతారు. సో ఎన్ని సీట్లు ఉంటాయంటే మనకు, సో మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి రూరల్, అర్బన్ అనేది ఉంటుంది. తర్వాత సీట్లు రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ అని ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వాళ్ళకు కూడా ఇవి సీట్లు కేటాయిస్తారు. మనకు రూరల్లో మనకు 60 సీట్లు ఉంటాయమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రూరల్లో మనకు 60 సీట్లు ఉంటాయి.
అర్బన్లో ఒక 20 సీట్లు ఉంటాయి. అంటే రూరల్ మనం ఎప్పుడు పెట్టాలంటే 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి రూరల్ ఏరియాలో చదివితే రూరల్ పెట్టుకోవాలి. ఒకవేళ 3, 4 ఒకతో చదివి 5 ఎక్కడ వేరే అనుకో అర్బన్ పెట్టుకోవాలి. అంటే అర్బన్ స్కూల్, అది సిటీ అయితే అర్బన్ పెట్టుకోవాలా, అది విలేజ్ లెవెల్లో ఉంటే అది రూరల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఏజ్ మాత్రం 9 నుంచి 13 సంవత్సరాలు, అంటే 9 to 13 సంవత్సరాలు, అంటే 13 ఇయర్స్, అంటే 9 నుంచి 13 సంవత్సరాల వయసు గల మాత్రమే అప్లై చేసుకోవాలి. సో నవోదయ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాయవచ్చు? నవోదయ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఒకసారి మాత్రమే రాయాలి. ఎవరు 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఓన్లీ ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. సో నవోదయ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో అప్లై చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో ప్యాసేజీలు వస్తాయి, తెలుగు మీడియంలో అప్లై చేసుకుంటే తెలుగులో ప్యాసేజీలు వస్తాయి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో నవోదయకు కోచింగ్ అవసరమా సార్? నవోదయకు గ్యారంటీగా కోచింగ్ అవసరమని నేను చెప్తున్నా. ఒకవేళ నేను చెప్పే కొన్ని మాటలు వినండి ఒకసారి, కోచింగ్ అవసరమా లేదని మీరే చెప్తారు. సో ఏ మాటలు అంటే మనం చూసుకుందాం. నవోదయలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ అనే ఒక పార్ట్ ఉంటుంది, 2 మ్యాథ్స్ ఉంటుంది, 3వది లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ప్యాసేజీలు ఉంటాయి. 4 ప్యాసేజీలు వస్తాయి. తెలుగులో ప్యాసేజీలు వస్తాయి, ఇంగ్లీష్ ప్యాసేజీలు వస్తాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం తెలుగులో వస్తాయి. సో మనకు మ్యాథ్స్ వచ్చేసి 25 మార్కులు ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అంటే మానసిక సామర్థ్యం, అన్ని బొమ్మలతోనే ఉంటుంది క్వశ్చన్ అనమాట, అవి 50 మార్కులు ఉంటాయి. సో ఈ మెంటల్ ఎబిలిటీని ఒకవేళ మీరు డిగ్రీ ఒకవేళ బీఈడి చేసి ఏదైనా కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతుంటే కూడా మీ పిల్లలు మీరు చెప్పుకోవచ్చు మెంటల్ ఎబిలిటీ, నో ప్రాబ్లం. కానీ ప్యాసేజీలు ఉంటాయి, ఇంగ్లీష్ ప్యాసేజీలు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా కొంచెం ప్యాసేజీలు అంటే ఏముండదండి, పైన ప్యాసేజ్ చదివి కింద క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మాత్రమే ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది. వాటిని మాత్రమే మీరు ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్ మళ్ళీ ఈజీ రాయొచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనము ప్యాసేజీలు చూసి మనకు రాసి అలవాటు ఏంటది, ఇబ్బంది లేదు. సో అది కూడా ఇబ్బంది లేదు. కానీ మ్యాథ్స్ ఎట్లుంటుంది అంటే చూడండి, మ్యాథ్స్ కాంపిటేటివ్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా సరే ఒక డిఎస్సి ప్రిపేర్ అవుతారు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే వాళ్ళ పిల్లలకు చెప్పుకోగలరు, మిగతా వాళ్ళు చెప్పలేరు. అందుకే ఖచ్చితంగా ఇంకొకటి, నవోదయలో సీట్ రావాలంటే తప్పకుండా డిసైడ్ చేసేది ఓన్లీ మ్యాథ్స్ అంటే గణితం. ఎవరైతే మ్యాథ్స్లో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. మ్యాథ్సే డిసైడ్ చేస్తుందండి. మిగతా దాంట్లో 50కి 50 మార్కులు వస్తాయి, మిగతా సబ్జెక్ట్స్లో 50కి 50 వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. తర్వాత మ్యాథ్స్ దీంట్లో 20కి 25 వస్తాయి ప్యాసేజీలలో, నో ప్రాబ్లం. కేవలం మ్యాథ్స్లో మాత్రమే మనకు 20 మార్క్స్ రావాలి. మ్యాథ్స్లో అంటే 95 మార్కులు, అంటే నవోదయలో సీట్ రావాలంటే ఖచ్చితంగా మనకు 90+ రావాలి. ఖచ్చితంగా మనము కోచింగ్ అవసరమని నేను అంటున్నా, ఖచ్చితంగా కోచింగ్ అయితే అవసరం. సో కావున ఎవరైనా సరే ఇంకా నవోదయ అప్లై చేయలేకుంటే కూడా 5వ తరగతి ఎవరైనా చదువుతూ ఉంటే వాళ్ళు తప్పకుండా ఒక బోనఫైడ్ స్కూల్లో తీసుకొని ఆధార్ కార్డు, ఒక ఫోటో, విద్యార్థి సంతకము, విద్యార్థి యొక్క పేరెంట్ అంటే తండ్రి లేదా తల్లి సంతకం తీసుకొని మీ సేవ దగ్గరికి వెళ్ళి లేదా ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా అప్లై చేస్తారు. అప్లై చివరి తేదీ ఈ నెల, అంటే ఆగస్టు 27వ తారీఖు వరకు చివరి తేదీ. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి పరీక్ష తేదీ గవర్నమెంట్ పెట్టే పరీక్ష తేదీ డిసెంబర్ 13వ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి నవోదయలో సీటు కొట్టుకోవాలని ఆశిస్తూ ఖచ్చితంగా సీటు కొట్టాలి. మీరు సీటు కొట్టుకోవాలంటే ఖచ్చితంగా కోచింగ్ కూడా మీరు వినాలి, క్లాసులు వింటే బాగుంటుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఇట్లా ఈ నవోదయ సంబంధించినవి ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా మీరు నవోదయ మీ పిల్లలకు ఆలోచన ఉందా అంటే నవోదయ ఖచ్చితంగా మీరు కొట్టించాలి అని మీ తల్లిదండ్రులుగా మీరు అనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే నవోదయ టార్గెట్ కొట్టాలనుకుంటే 3-4 తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా ముందుగానే కోచింగ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి ఒక్కరు వినండి. 3-4 తరగతులు ఎవరైతే చదువుతున్నారో
నేను 5వ తరగతి నవోదయ రాయించాలని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముందుగానే ప్రిపరేషన్లో ఉంటే అప్పటికి ఈజీగా అవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అంటే నేను ఏమంటున్నానంటే అడ్వాన్స్ నవోదయ కోచింగ్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. కావున సో మీరందరూ అడ్వాన్స్ నవోదయ కోచింగ్ తీసుకోవాలని ఆశిస్తూ, ప్రస్తుతం కూడా నవోదయ క్లాసులు 5వ తరగతి వాళ్ళకు నవోదయ క్లాసులు కూడా మేము చెప్పగలము. అలంపూర్లోని నవోదయ క్లాసులు మేము అందరు కూడా చెప్పగలం. మీకు ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్కి మీరు మాకు కాల్ చేస్తే మేము నవోదయ క్లాసులు కూడా చెప్తాము. గ్యారంటీగా మీకు సీటు వచ్చే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ సీటు రాని పక్షంలో ఉంటే కూడా విద్యార్థి టాప్ పొజిషన్లో ఉంటాడు. ఎక్కడ వెళ్ళినా కూడా మంచి టాప్ మ్యాథ్స్లో కానీ అనే విధాలుగా టాప్లో ఉంటాడు. మీరు 2 విధాలుగా ఆలోచించాలి. మీ విద్యార్థి అన్ని సబ్జెక్టుల